హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి గ్రీన్ టమాటోస్తోని ఇన్స్టెంట్గా పచ్చడి అయితే చేస్తున్నాను. అది మీకు షేర్ చేస్తాను. సో ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట ఈ టమాటో పచ్చడి. పచ్చడి అండి, ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, గ్రీన్గా ఉన్న టమాటోలు ఎలా ఉన్నాయో, బాగుంటాయి అనమాట. కచ్చగా భలే ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడే కోసుకొని వచ్చాను మిద్దిపై నుంచి. ఇవన్నీ కూడా నీట్గా కడిగేసి తుడుములు తీసేసి చిన్న సైజుగా మనం ముక్కలు అయితే కోసుకోవాలి. అయితే నేను పొడవు ముక్కలు అయితే కోసానండి. అయితే ఇవన్నీ కూడా కోసుకున్నాక ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి. అయితే ముందుగా నేను మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేరువేరుగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోకి 10 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కోసుకొని పెట్టుకున్నాను. అవి కలిపేసాను, పచ్చివి అనమాట. అందులోకి పచ్చికారం 6 స్పూన్లు అండి, అంటే మనకి ఒక కప్ వచ్చింది. నాకు వచ్చి టమాటా ముక్కలు 1/2 కేజీ పైన ఉన్నాయి, అలాగే 3/4 కేజీకి తక్కువ ఉన్నాయి అనమాట. దానికి 6 స్పూన్లు కారం, అలాగే 3 స్పూన్లు ఉప్పు అండి. మెంతు పౌడర్ వచ్చేసి 1.5 స్పూన్ వేసుకున్నాను, అలాగే ఆవు పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నాను. జీలకర్ర పౌడర్ వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇది కొలతండి. చక్కగా ఇవన్నీ వేసుకొని పచ్చి నూనె, వేరుశనగ నూనె ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడి చేయాల్సిన అవసరం లేదు, పచ్చి శనగ నూనె వేసుకోవాలన్నమాట. ఇందులోని చక్కగా ఇవి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం పోపు అయితే వేసుకుందామండి. ఇది కలిపి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపల మనం పోపు వేసేసుకుందాం. అయితే చిన్న కళాయి అయితే తీసుకున్నాను. దాంట్లోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెంగా జీలకర్ర వేసి పోపు అయితే పెట్టేశానండి. పోపు అంతా కొంచెం వేగిన తర్వాత ఇంగువ పౌడర్ అయితే ఒక ½ స్పూన్ అనేది వేసాను. పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ఇదంతా పూర్తిగా చల్లారాలండి. ఈ లోపల పచ్చడి ఒకసారి మనం అటు ఇటుగా కలుపుకుందాం. ఇదిగోండి, పోపు అయితే మనకి బాగా చల్లారింది కదా. ఈ పోపు అంతా కూడా అందులో వేసి చక్కగా మనం కలిపేసుకోవడం. ఈ పోపు వేసిన తర్వాత ఒక 1 అవర్ అనేది మూత పెట్టి పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది, ముక్కకు కూడా బాగా ఊటంతా పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చక్కగా తర్వానీలోకి, అలాగే మనకి సమ్మర్ సీజన్ కదండి, తర్వానీ తింటే చాలా చలవ చేస్తుంది. అలాగే వేడి గింజనలోని ఒక్క నిమ్మబద్ద పిండుకొని దాంతో ఈ పచ్చడి నంచుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే గంజి అన్నం, తర్వానీ అలవాటు లేని వారు మజ్జిగన్నం అయితే తింటారు కదా, చక్కగా దాంతో కూడా నంచుకోవచ్చు అనమాట. ముక్క అయితే కరకరలాడుతూ భలే ఉంటుందండి. అప్పుడే చెట్టుకు కోసిన కాయలు ఇలా పచ్చడి పెట్టుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. సో టమాటా పచ్చడి చూసారు కదా, మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఇలానే ట్రై చేయండి, మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా పచ్చడి పెట్టుకోవచ్చు. అయితే ఇది ఫ్రిడ్జ్లో కూడా ఛానల్ ఉంటుంది. ఇది మంచి ఒక రెసిపీ చూసారు కదా, నచ్చింది అనుకుంటాను. వెంటనే లైక్ చేయండి, మంచిగా కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.